అందరికీ నమస్కారం. ఈరోజు 22వ వార్డు 23వ వార్డు ప్రత్యేకించి మన జనసేన అధ్యక్షులు అలాగే పత్తంపల్లి కాశీ గారికి అలాగే మన శాసనసభ్యులు పుట్టినరోజు సందర్భంగా అలాగే కృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు 23వ వార్డు 7వ వార్డు నుంచి భారీతన 3000 మందికి అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. గతంలో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు దాదాపు 12 లక్షల రూపాయలు ఈ చెరువుకి గ్రాంట్ చేయడం జరిగింది. తదుపరి గత ప్రభుత్వంలో కూడా ప్రజలు ఒక 5 లక్షల రూపాయలు, ఇది గవర్నమెంట్ ఒక 5 లక్షల రూపాయలు, ప్రభుత్వం ప్రజలతో ఒక 8 లక్షల రూపాయలతో దాదాపు ఈ చెరువు అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే మా 2 వార్డుల తరపున కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా ఇది 3వ సంవత్సరం దిగ్విజయంగా ప్రతి సంవత్సరం కూడా భారీ కృష్ణాష్టమి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా మీకేం కావాలి, మేము ఏ రంగా సహకారాలు చేయాలని మాకు తోడ్పాటుతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున మా హృదయ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై శ్రీకృష్ణాష్టమి. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. కృష్ణం అందే జగద్గురు. గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యుల యొక్క మా ఎమ్మెల్యే గారు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శ్రీకృష్ణుడి యొక్క ఆశీస్సులు మా ఎమ్మెల్యే గారికి ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే 2014లో ఆయన తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్గా చేసినప్పుడు తాడేపల్లిగూడెంని ఏ రకంగా అభివృద్ధి చేయాలో అన్ని రంగాల్లో కూడా మన తాడేపల్లిగూడెంని అభివృద్ధి చేశారు. మరి అదే గుర్తించుకొని మొన్న జరిగిన ఎలక్షన్లో తాడేపల్లిగూడెం ప్రజలు ఏ జిల్లాలోని రాని విధంగా, రాష్ట్రంలోని రాని విధంగా మెజార్టీతో మన బొలిశెట్టి శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు కూడా తాడేపల్లిగూడెంని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆయన భగవంతుడి ఆశీస్సులతో, బలసంతుల ఆశీస్సులతో, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీస్సులతో మన తాడేపల్లిగూడెంని అన్ని రంగాలుగా విమానాశ్రయం రావడంలో కానీ, జెట్ హై స్కూల్ అభివృద్ధి చేయడంలో కానీ, స్కేటింగ్ పార్కు డెవలప్ చేయడంలో కానీ, తాడేపల్లిగూడెంని ఎన్ని రంగాల్లో అయితే అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంలో ముందుండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, మా అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారని తెలియజేస్తూ, మరి ఈ శ్రీకృష్ణాష్టమి శుభ సందర్భంగా ఇదే రోజు ఆయన పుట్టినరోజు కావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడి ఆశీస్సులు వారందరికీ మరి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఉండాలని చెప్పి శ్రీకృష్ణుడి గారి అభివృద్ధి కమిటీ తరఫున మరి మీ అందరం కూడా కోరి ప్రార్థిస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్థానిక 22, 23 వాళ్ళు ఉన్నటువంటి పురాతన కృష్ణుడి చెరువు అయినటువంటి మన కృష్ణుడి చెరువు వద్ద గత 3 సంవత్సరాలుగా 10 సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా అన్నదానాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని దానాల కంట అన్నదానం అనేది మహోత్తమైన కార్యక్రమం. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ యొక్క అన్నదానాన్ని 10 సంవత్సరం కూడా దాతల సహాయ సహకారాలతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేసుకుంటూ వస్తాం. మరి ఈసారి ఏ ఒక్క భక్తి దగ్గరికి వెళ్ళినా ఎవరు కాదనకుండా మేము ఏ సాయమైనా చేయడానికి ముందుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ప్రోత్సహించి ఈరోజు ఇంత కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహాయ సహకారాలు అందించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మా శ్రీకృష్ణుడు చెరువు అభివృద్ధి కమిటీ తరపున. మరి అదేవిధంగా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వతనపల్లి కాశీ గారు కూడా ముందు నుంచి ఈ యొక్క చెరువుకి మనకి ఎంతో కృషి చేశారు. మరి అదేవిధంగా ఈ అన్నదాన నిమిత్తం కూడా వారు అన్ని రకాలుగా మాకు ఎటువంటి సహాయ సహకారాలు అన్నీ అందించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ముఖ్య కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి తిరుమల సూరిబాబు గారికి, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వతనపల్లి కాశీ గారికి, అదేవిధంగా శ్రీకృష్ణుడి చెరువు అభివృద్ధి కమిటీ ప్రెసిడెంట్ గారు పట్నాల గణపతి గారికి, దుర్గ గారికి, మరి గణపరపు సూర్యభాస్కరరావు గారికి, దంగేటి సత్యనారాయణ గారికి, ఇక్కడ విచ్చేసిన అభివృద్ధి కమిటీ సభ్యులందరికీ కూడా మరి విచ్చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్న మరొకసారి మా శాసనసభ్యులు మా లీడర్ మా బొలిశెట్టి శ్రీనివాస గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గత 1, 2, 3 ఇది 3వ సంవత్సరం 22, 23 వార్డు ప్రజానీకంతో వారి దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జయప్రదంగా చేస్తున్నాం. మేము ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఐక్యమత్యంతో చాలా కృషి చేసి ప్రజల మన్ననలు పొందుతున్నాం మేము. కావున శ్రీకృష్ణ కమిటీ సభ్యులందరూ కూడా భగవంతుని ఆశీస్సులు పొందాలని, వారి అండదండలతోటి మనుగడ సాగించాలని, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేశమంతా కూడా ఎంతో ఆనందోత్సవాలతో ఎంతో ఆనందకరమైన రోజులో
మన శాసనసభ్యులైన బుల్చెట్టి శ్రీనివాసరావు గారు మా అన్నయ్య గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జయశంకర పీఠ భవానీలందరూ కూడా వారికి ఆరోగ్యాలు సమర్పించాలని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ఇచ్చి వారిని అంతకంత అభివృద్ధి చెందేటట్టు దీవించాలని కోరి